బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై రాయితో దాడి జరిగింది. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో అత్యంత వేగంగా కనుబొమ్మకు రాయి తగిలింది. దీంతో జగన్ ఎడమ కనుబొమ్మపై గాయమైంది. జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలంపల్లికి కూడా గాయమైంది. వెంటనే సీఎం జగన్ కు బస్సులో వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు సీఎం జగన్. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే టీడీపీ వర్గాలు దాడికి తెగబడ్డాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎటువంటి కుట్రలు, ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ, ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను. ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి. అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ వినపడింది. నేను అక్కడ ఉన్నా 30 సెకండ్ 40 సెకండ్ తర్వాత సీఎం గారు చేయి పెట్టుకుని కిందకు తోలడం చూశాను. నేను ఇంకా ఇదైందనుకుంటే ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెలంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది. వాళ్ళ ఇది చాలా తీవ్రమైన పరిణామం, మామూలు పరిణామం అట్లాగే ఉంది కదా. ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే, ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన, టార్గెటెడ్గా చేయకపోతే అది జరగదు. అది కంపల్సరీ ఏదో కుట్ర ఉంది దీంట్లో. లోకేష్ 600 మందిని హైర్ చేసుకుని ఒక 4 ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు. సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను. కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు, ఎవరి మీద చేపిస్తాను అలవాటు పడిపోయాడు అతను. సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటివన్నీ చేయడం అతనికి అలవాటు అయిపోయింది లోకేష్ అనే వ్యక్తికి. ఇది ఖచ్చితంగా కూడా ఇమీడియట్గా ఇంతకంటే మరోవైపు జగన్ పై దాడి విషయంలో టీడీపీ స్పందించింది. కోడికత్తి 2.0కు వైసీపీ తెరలేపిందని అచ్చెన్నాయుడు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. జగన్ ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువవడంతో కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేయించుకున్న దాడేనని టీడీపీ ఆరోపిస్తుంది. డీసీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ నేతృత్వంలో ఈ డ్రామాను రూపొందించారని అచ్చెన్నాయుడు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇక జగన్ కు చికిత్స చేసిన వైద్యులు ఎడమ కనుబొమ్మపై గాయానికి 2 కుట్లు పడ్డాయని తెలిపారు. గాయం కారణంగా సీఎం జగన్ ను విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఇవాళ జగన్ తన యాత్రకు విరామం ప్రకటించారు. మళ్లీ షెడ్యూల్ పై ఇవాళ సాయంత్రం లోపు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు సీఎం జగన్ పై దాడి ఘటనపై నివేదిక పంపాలని సిపిని ఈసీ ఆదేశించింది. సీఎం జగన్ పై దాడి నేపథ్యంలో అధికారులు అత్యవసర సమీక్ష నిర్వహించారు. దాడి సమయంలో సెక్యూరిటీలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే సీఎం సెక్యూరిటీలో మార్పులు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. సీఎం జగన్ పై జరిగిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ఘటనపై విచారణ నిష్పక్షపాతంగా జరపాలని ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ పై దాడిని ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా ఖండించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఎవరైనా కావాలని దాడి చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందేనని ఆమె అన్నారు. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అని తెలిపారు. దీంతో పాటు ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా జగన్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని ఆయన అన్నారు. జగన్ సురక్షితంగా ఉన్నందుకు సంతోషపడుతున్నా అని ట్వీట్ చేశారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ట్విట్టర్లో కోరారు.
ఓవరాల్ ఇష్యూకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అటు జగన్ పై జరిగిన దాడిలో వైసీపీ నేతలు టీడీపీని ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలు వచ్చేసి కావాలని వైసీపీ కుట్ర పన్నింది అంటున్నారు. అసలు ఏం జరిగింది? దీని వెనక ఎవరున్నారు? మొత్తంలో చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడి రాజకీయ దుమారం లేపుతా ఉంది. ఒకపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో కూడా పొలిటికల్ హీట్ లేపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే టీడీపీ వాళ్లే కొంతమంది అల్లరిముఖలు కావాలని చేశారని వైసీపీ అంటుంది. లేదు, కోడికత్తితో డ్రామాలు ఆడుతున్నారని చెప్పి టీడీపీ తిరిగి వైసీపీ నేతలపై ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే జగన్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిన్న ఆయన దాడి జరిగిన తర్వాత కూడా బస్సు యాత్ర ముగింపు అక్కడి నుంచి కూడా విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చారు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేసుకుని తిరిగి మళ్ళీ బస్ స్టేషన్ కేంద్రానికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రాజకీయ దుమారం అయితే కొనసాగుతా ఉంది. మరొక వైపు దాడికి సంబంధించి కూడా వివిధ పార్టీ నేతలు కూడా పూర్తి స్థాయిలో ఖండించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే ముఖ్యమంత్రిపై సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో అక్టోబర్ సెక్యూరిటీ అలాగే భద్రతా సిబ్బంది ఉన్నా కానీ పూర్తి స్థాయిలో సెక్యూరిటీ సిబ్బంది అంటే భద్రతాపరమైన సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే ఈ ఘటన జరిగిందని చెప్పి కూడా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించి కూడా కమిటీ వేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కమిటీ వేసి అసలు ఎక్కడ జరిగింది, జరగడానికి గల కారణాలు ఏంటని పూర్తి స్థాయిలో కూడా విశ్లేషించాలని చెప్పి కూడా కమిటీ ఏజే నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పటివరకు ఉన్న సెక్యూరిటీకి సంబంధించి కూడా నిన్న ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వారికి సంబంధించిన మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. మరొక వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాడి నేపథ్యంలో కూడా ఈ రోజు బస్సు యాత్రకి విరామం అయితే ప్రకటించారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రికి సంబంధించి ఎటువంటి ఆరోగ్యానికి సంబంధించి కానీ లేదా మిగిలిన దానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా వైద్యులు చెప్పారు. ఆయన రాత్రి కూడా హాస్పిటల్ నుంచి వస్తూ కూడా యాక్టివ్ గానే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రశ్న శివ, అయితే అటు అచ్చెన్నాయుడు ఏమో మరో కోడికత్తి దాడికి తెరలేపాడు అంటున్నారు. ఇటు చంద్రబాబు మాత్రం జగన్ త్వరగా కోరుకోవాలి అని చెప్పి ట్వీట్ చేశారు. ఏంటి, ఎలా చూడాలి దీన్ని? అంటే ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించి అచ్చెన్నాయుడుకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే దాడి జరగటాన్ని కూడా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఖండించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వాస్తవానికి దాడి జరిగిన దానికి సంబంధించి అంటే చంద్రబాబు ట్వీట్ చేసిన సమయము అలాగే అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్ చేసిన టైం కూడా కొంత గ్యాప్ ఉంది. చంద్రబాబు ట్వీట్ చేసిన సమయంలో కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, నిందితులకు సంబంధించి కూడా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని చెప్పి కూడా అందులో ఆయన సూచన చేశారు. దాంతో పాటుగా దాడికి ఎవరైతే పాల్పడ్డారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా చంద్రబాబు ట్వీట్ చేశాడు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత వస్తున్న ఫీడ్బ్యాక్ అంటే ఏ రాజకీయ పార్టీకైనా కొంత ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా కూడా ఇదంతా కావాలనే చేసిన డ్రామాగా కూడా టీడీపీ నేతలు అయితే ఒక అభిప్రాయానికి వచ్చినట్లు కూడా తెలుస్తాం. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు అచ్చెన్నాయుడు, వర్లరామయ్య, వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్ లాంటి, సోమిరెడ్డి చంద్రమోహన్ లాంటి సీనియర్ నేతలంతా కూడా ఇది మరో కోడికత్తి డ్రామా 2.0గా కూడా వారైతే అభివర్ణించారు. ఎక్కడా కూడా పూలదండేసే సమయంలోనే గీసకపోయిందని చెప్పి ఒకరంటుంటే మరొకరు అంతమంది సెక్యూరిటీ ఉన్నప్పుడు ఎందుకు దాడి జరిగింది, ఎలా దాన్ని చేశారని చెప్పి కూడా మరికొంతమంది నేతలు అయితే ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చంద్రబాబు చేసిన ట్వీట్ కు సంబంధించి కానీ రాష్ట్ర టీడీపీ నాయకులు చేసిన ప్రెస్ మీట్లకు సంబంధించి కానీ ఎక్కడా కూడా అయితే లేని పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం. శివ, అయితే సిపిని నివేదిక ఇవ్వాలని, జగన్ పై జరిగిన దాడికి సంబంధించి నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. అయితే ఎప్పటిలోగా ఈ నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా విజయవాడ సిపికి సంబంధించి దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం కల్లా నివేదిక ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు ముఖ్యమంత్రిపై జరిగిన దాడి విజయవాడ నడి రోడ్డు మీద అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ ప్రాంతంలోనే జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం పోలీసు అధికారులపై కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసే అవకాశంతో పాటు విజయవాడ సిపిపై కూడా వేటు వేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే భద్రతాపరమైన చర్యలు, అందులో ముఖ్యమంత్రిపై జరిగిన దాడికి సంబంధించి కూడా అధికారుల నిర్లక్ష్యం, భద్రతా ఫల నిర్లక్ష్యం, పోలీసు అధికారుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్లు కనపడింది. అసలు ఎవరు చేశారు, కావాలని జరిగిందా లేకపోతే నిజంగా చేశారా అంశాన్ని పక్కన పెట్టే గనక పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి సెక్యూరిటీ విషయంలో కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది వాస్తవంగా కనిపిస్తా ఉందని చెప్పి కూడా ఇటు పార్టీలకు సంబంధించిన నేతలు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కూడా విమర్శిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ శివ.